మై డియర్ బీకామ్ స్టూడెంట్స్, జనరల్ వాళ్ళకి మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనే పేపర్ ఉందమ్మా. ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పేపర్ అనమాట. ఇక్కడ 5 యూనిట్స్ ఉన్నాయమ్మా. యాక్చువల్గా యూనిట్ 1లో అకౌంటింగ్ థియరీ, అకౌంటింగ్ పాలసీస్ ఇవన్నీ ఉంటాయి. ఇది మనం నేర్చుకోవచ్చు ఈజీగానే. దాంట్లో ఏం పెద్ద ఇంపార్టెంట్ అంటే వరి ఏదైతే ఏం లేదనమాట. అయితే ఇక్కడ ఈ సెకండ్ యూనిట్ నుంచి మనకి ప్రాబ్లమేటిక్ పార్ట్ అనేది స్టార్ట్ అయిపోద్దమ్మా. ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని చెప్పి AS1 ఇవి ఉన్నాయి చూసారమ్మా, అవి చూసుకోండి. తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్ 3 అనేది మనకు ఒకటి ఉందమ్మా. ఇది క్యాష్ ఫ్లో అది ఉన్నట్టు అనమాట. అదొకటి మనకి ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం అయితే AS7 వస్తుంది అనమాట అది. ఓకే, అంటే మనకి యూనిట్ 2లో మనకి ఒక ప్రాబ్లం రావడానికి ఛాయిస్ ఉంది. అలాగే యూనిట్ 3లో కూడా అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఇన్వెంటరీస్ అని చూసారమ్మా, దీంట్లో మనకి ప్రాబ్లం కూడా రావచ్చు. ఓకే, తర్వాత యూనిట్ 4లో మనకి ఇక్కడ ఎక్కువ థియరీ రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుందమ్మా. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 110 ఉంది, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చూడండి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. తర్వాత ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది యూనిట్ నెంబర్ 5లో ఉందమ్మా. ద ఆబ్జెక్టివ్స్ ఒకటి తీసుకోండి. తర్వాత ద కార్పొరేట్ రిపోర్ట్స్ చూడండి, ట్రూ బోర్డ్ రిపోర్ట్ అని చెప్పింది, అదొకటి చూసుకోండి. నేను పెడుతున్నానమ్మా మీకు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పేపర్ అనమాట. ఎంత మాత్రం కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పార్టీ డిస్క్లోజర్ అని చెప్పి ఒకటి ఉందమ్మా యూనిట్ నెంబర్ 2లో, అది కూడా మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట. తర్వాత ద కార్పొరేట్ రిపోర్ట్స్ ఆఫ్ UK, ఇది కూడా రావడానికి ఛాయిస్ అనేది ఉంది. ట్రూ బోర్డ్ రిపోర్ట్ కూడా USAది అనమాట. తర్వాత డెవలప్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అని చెప్పి ఇట్స్ ఆబ్జెక్టివ్స్ యూనిట్ నెంబర్ 5లోంచి రావడానికి ఉందమ్మా. ఇన్వెస్ట్మెంట్ అసోసియేషన్ అండ్ జాయింట్ వెంచర్ అనేది యూనిట్ నెంబర్ 4లో మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాయిస్ ఉంది. బారోయింగ్ కాస్ట్ అనేది యూనిట్ నెంబర్ 3లో మనకి చాలా 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 ఇంపార్టెంట్ కనిపిస్తుందమ్మా. ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అనేది యూనిట్ నెంబర్ 2లో అమ్మా.